అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము ధ్యానము. 17వ అధ్యాయములోని వచనముల సంఖ్య 34. ఈ 34 వచనాలలో వ్రాయబడిన వృత్తాంతం చెబుతాను వినండి. మొదటి 4 వచనాల్లో ఫిలిప్పీ నుండి తెసలోనికకు పౌలు గారి యొక్క ప్రయాణం. ఫిలిప్పీ నుండి తెసలోనికకు అంఫిఫొలి అపోల్లోనియా పట్టణాల మీదుగా ప్రయాణం చేశాడు పౌలు గారు. 5వ వచనంలో పౌలు గారిని తెసలోనిక నుండి వెళ్ళిపోమని అక్కడ ఉన్నటువంటి యూదులు బలవంతం చేశారు, తిరుగుబాటు చేశారు. 10వ వచనము మొదలుకొని మనకు 14వ వచనం వరకు తెసలోనిక నుండి బెరయాకు పౌలు గారిని సహోదరులు పంపించటం, అక్కడ కూడా బెరయాలో కూడా వాక్యం ప్రకటిస్తున్నాడని తెలుసుకుని తెసలోనికలో ఉండే యూదులు బెరయాకు కూడా వచ్చి అక్కడ వాళ్ళు కూడా కలవరపరిచి పౌలును పంపించేయమని చెప్పి అనగా వారు ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని పౌలు గారిని తీసుకెళ్లారు. శీలా తిమోతి అక్కడికి రావాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చి పౌలు బయలుదేరాడు. 15వ వచనంలో ఏథెన్సు పట్టణంలో పౌలు గారు ఉన్నప్పుడు పౌలు తిమోతిలు త్వరగా అతని ఎద్దుకు రావాలని కోరబడ్డారు. ఇక 16 నుండి 21 వచనాల వరకు గ్రీకు ఫిలాసఫర్స్తో ఏథెన్సులో పౌలు గారి యొక్క సంవాదం కనిపిస్తుంది. 22, 23 వచనాల్లో ఏథెన్సులో లోకానికి కలుగబోయేటువంటి తీర్పును గురించి పౌలు గారి యొక్క ప్రత్యేకమైన సందేశం కనిపిస్తోంది. అలాగే 24 నుంచి 27 వచనాల మధ్యలో దేవుడు ఎవరి చేత సేవించబడేవాడు కాదని, దేవుడు మానవుని నిర్మాణం చేయటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అనేది పౌలు వారికి విశదపరిచాడు. 28, 29 వచనాల్లో విగ్రహారాధనను పౌలు గారు ఖండించాడు. అలాగే 30 వచనంలో అజ్ఞాన కాలాలను గురించి దేవుడు ఊరుకుని ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందాలని, రిపెంటెన్స్ చెందాలని ప్రభు కోరుతున్నాడని చెబుతూ వచ్చాడు. ఇక 31 వచనంలో దేవుడు తీర్పు తీర్చబోయే దినాన్ని ఒకటి ఏర్పాటు చేశాడని, దానికి యేసుక్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి లేపటం వల్ల కన్ఫర్మేషన్ ఆధారం కలుగు చేశాడని సందేశాన్ని చెప్పాడు. అలాగే 32 నుంచి 34 వచనాల మధ్య పౌలు గారి యొక్క బోధకు అక్కడ ఉన్నటువంటి వారు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరైతే హత్తుకొని విశ్వాసం ఉంచారు. ఈ విధంగా 17వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 17వ అధ్యాయంలో పౌలు గారు ప్రయాణించినటువంటి స్థలాలు ఫిలిప్పీ నుండి తెసలోనికకు అంఫిఫొలి అపోల్లోనియాల మీదుగా వారు ప్రయాణం చేశారు. తెసలోనిక నుండి బెరయాలో సమస్య వచ్చినప్పుడు సముద్ర తీరానికి పంపి అక్కడ నుండి ఏథెన్సుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో పౌలు గారి యొక్క సంవాదం అంతా కూడా వర్ణనతో 17వ అధ్యాయం ముగుస్తుంది. 18వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 2వ మిషనరీ ప్రయాణంలోనే కొరింథుకు వెళ్ళటంతో మరలా 18వ అధ్యాయం ప్రారంభమవుతుంది. కనుక ఇప్పుడు మనం 17వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధుడైన పౌలు గారి 2వ మిషనరీ ప్రయాణంలోని భాగము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 17వ అధ్యాయం 1వ వచనం. వారు అన్నప్పుడు పౌలు, శీల, తిమోతి అనేటువంటి వారు మరియు వీరు ఒక టీమ్గా బయలుదేరి వెళ్ళారు. సెకండ్ మిషనరీ జర్నీలో వారు ఫిలిప్పీ ప్రాంతం నుంచి లూదియా ఇంటి దగ్గర నుండి వాళ్ళు బయలుదేరిన తర్వాత అంఫిఫొలి అపోల్లోనియా పట్టణాలకు వచ్చారు.
ఫిలిప్పు నుండి అంఫిపొలి 30 మైళ్ళు, అపోలోనియా అంఫిపొలి నుండి 35 మైళ్ళు, అక్కడ నుండి దెసలోనికకు 40 మైళ్ళు, ఆల్టుగెదర్ 105 మైల్స్ ప్రయాణం చేసి వాళ్ళు తెస్సలోనికకు వచ్చారు. తెస్సలోనికలో యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. దాని అర్థం ఏంటంటే అత్యధికంగా యూదుల జనసంఖ్య ఆ ఊరిలో ఉన్నట్టు. మనకు తెస్సలోనికలో పౌలు గారు సంఘాన్ని ఏర్పరిచాడంటానికి ఆయన యొక్క విజిట్ తెస్సలోనికకు చేసినది ఆధారం. కనుక పౌలు గారి ద్వారానే తెస్సలోనికలో సంఘం ఏర్పడింది. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు 21 దినాలు తర్కించుచూ ఉన్నాడు. చూస్తున్నారా, పౌలు గారు సమాజ మందిరాలకు వెళ్ళి సువార్త ప్రకటన ప్రారంభిస్తున్నాడు. సువార్త ప్రకటనలో యేసుక్రీస్తు ప్రభువు వారే మెస్సియా, అంటే యేసే క్రీస్తు. యూదులు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, అభిషిక్తుని కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని మెస్సియాగా యూదులు అంగీకరించక ఆయనను సిలువ వేసి చంపించారు. ఆయన పునరుద్ధరణైన తరువాత ఆయన పిలుచుకున్నటువంటి అపోస్తలుల ద్వారా ఆ యేసే క్రీస్తు అనేటువంటి సత్యాన్ని వివిధ రకాలైనటువంటి ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయించటం ద్వారా దేవుడు ఆ సత్యాన్ని స్థిరపరుస్తూ సువార్తీకరణ సాగిస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనవానికి శిక్ష అనేది యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞది. ఎందుకంటే సువార్త ద్వారా రక్షణ పొందటం దేవుని సంకల్పం. కనుక ఆయన అపోస్తలులు వివిధ ప్రాంతాల గుండా ప్రయాణాలు చేస్తూ అక్కడున్నటువంటి ప్రజలను ఒప్పిస్తూ వచ్చారు. ప్రప్రథమంగా వారు యూదులు కనుక యూదా సమాజ మందిరాలను వాళ్ళు టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం అప్పటికే తెలుసు కనుక యూదులకు, వారితో యూదా ధర్మశాస్త్రాన్ని అలాగే సువార్తను రెండింటినీ కూడా కంపేర్ చేస్తూ యేసే క్రీస్తు అనే సత్యాన్ని వారికి తెలియచేస్తూ వచ్చాడు. వారు వాదించారు, వితర్కం చేశారు, వాదన చేశారు. ఎందుకంటే మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చి తొలగించాడు, కొట్టివేశాడు. ధర్మశాస్త్రం ఆచరించాలనేది క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నుండి యూదులు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. అది వారి కల్చర్గా మారింది, వారికి అదొక కాన్స్టిట్యూషన్గా ఉంది, అది వారికి ఒక రిలీజియన్గా సంక్రమించింది. కనుక దానికి అభ్యాసపడినటువంటి వారు నూతన బోధన స్వీకరించాల్సినేటప్పటికీ వారికి కోపం వస్తుంది, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, తర్కం చేస్తున్నారు. దానిలో ఉన్నటువంటి విశేషమైన నిజ అర్థాన్ని తెలుసుకోలేకపోయారు. ధర్మశాస్త్రం అంతటినీ కూడా మీరు పరిశీలిస్తే ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువునే సూచిస్తుంది. పాత నిబంధన గ్రంథం యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూపానికి ఛాయ వంటిది. ఇట్ ఈజ్ లైక్ ఏ షాడో ఆఫ్ క్రైస్ట్. ధర్మశాస్త్రం క్రీస్తుకు ఛాయ. క్రీస్తు ఉన్నాడు గనుక క్రీస్తు యొక్క ఛాయ, నీడ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం యేసుక్రీస్తుని కన్ఫర్మ్ చేస్తుంది, డినై చేయదు. ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ యేసుక్రీస్తుని కన్ఫర్మ్ చేస్తాయి, డినై చేయవు. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని చేత ఈ లోకానికి పంపించబడే మెస్సియా అనేటువంటి సత్యాన్ని యూదులు తెలుసుకునేటట్లుగా పౌలు గారు ధర్మశాస్త్రాన్ని వినియోగించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు, కీర్తనలు కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ మెస్సియా యొక్క రాకను గురించి చెప్పాయి. అవి యేసుక్రీస్తునందు నెరవేరాయి. కాబట్టి ఆ నెరవేరినటువంటి విషయాలు
పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని అక్కడున్న యూదులకు బోధించినప్పుడు కొందరు విశ్వసించారు. భక్తిపరులకు కొందరు యూదులు, కొందరు గ్రీసు దేశస్థుల్లోని చాలామంది స్త్రీలను అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకున్నారు. సమాజంలో ఒక ఫలం పౌలు గారు చూడగలిగాడు. అప్పుడు యూదులలో కొందరు మత్సరపడి పని పాట లేక కొందరు తిరుగుతూ దుస్తులను వెంటబెట్టుకుని గుంపుగూడి పట్టణాన్ని అల్లరి చేస్తూ యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకుని వచ్చుటకు ప్రయత్నం చేశారు. కొందరు యూదులు పనిపాట లేనటువంటి కొందరు యువకులను తీసుకుని యాసోను పౌలు గారు వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు కనుక అతని యొక్క ఇంటి మీదకి పడటానికి యత్నం చేశారు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులు పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకొచ్చారు. అతని ఇంట పౌలు గారు కనపడలేదు, అందుకని యాసోను లాక్కొచ్చారు. భూలోకమును తల్లక్రిందులు చేసిన వారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకున్నాడు, షెల్టర్ ఇచ్చాడు. చూడండి, మతానికి పౌలు వ్యతిరేకం, యూదా మతానికి వ్యతిరేకం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం, అలాగే దేవుని మందిరానికి వ్యతిరేకం, మోషేకి వ్యతిరేకం అనే భావనతో వాళ్ళు పౌలు గారిని ఒక తీవ్రవాదిలా చూస్తున్నారు. చూడండి, మనకు కూడా నక్సలైట్స్ అరణ్య ప్రాంతాల్లో గిరిజనుల మధ్య నివాసం ఉంటూ ఉంటారు. వారికి ఆశ్రయం ఇచ్చిన గిరిజనులను పోలీసులు టార్గెట్ చేసి వారిని స్టేషన్స్కి తీసుకొచ్చి బెదిరించడం కానీ, ప్రలోభాలు గురి చేసి నక్సల్స్ యొక్క అడ్రస్లు తెలుసుకోవడం కానీ చేస్తారు. ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కూడా నేరస్తుడే అని చట్టం చెబుతుంది. అలాగే ఇక్కడ కూడా యాసోను ఇంటి వారిని న్యాయాధిపతుల ఎదుకు లాక్కొచ్చారు. అక్కడ వాళ్ళు జామీను ఇచ్చే వరకు కూడా వారు అక్కడ ఉండాల్సి వచ్చింది. వీరి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు అని వేరొక రాజు ఉన్నాడు, కైసర చట్టాలకు విరోధంగా నడుచుకున్న వారు వీళ్ళు అని కేకలేశారు. అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నారు. రిలీజియస్గా డిఫర్ అయ్యారు, దాన్ని పొలిటికల్గా రంగు పులిమి బయటికి చెబుతున్నారు. ఈ మాటలు వినుచున్న జనసమూహము పట్టణాధికారికి కలవరం వచ్చింది. మతపరమైనది అయితే మీరు తేల్చుకొని అంటారని రాజకీయపరమైనటువంటి ఎలిగేషన్స్ పౌలు గారి మీద లేపుతున్నారు. యాసోను వాళ్ళకు ఆశ్రయం ఇచ్చాడు కనుక గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను యాసోను చేర్చుకున్నాడని చెబుతున్నాడు. ఇక్కడ భూమిని తల్లకిందులు చేసేటువంటి వారు ఇక్కడకు వచ్చారు. వాస్తవ ట్రాన్స్లేషన్లో తల్లకిందులుగా ఉన్న భూమిని సరిచేయి వారు ఇక్కడ ఉన్నారు అని ఉంటుంది. ఈ మాటలు వినుచున్న వారు కలవరపడ్డారు. యాసోనును మిగిలిన వారి యొద్ద జామీన్ తీసుకుని తర్వాత వారిని విడుదల చేశారు. ఎక్కడైనా అంతే కదా, ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, నిర్బంధంలోకి తీసుకుంటారు, అతను రిమాండ్ చేస్తారు. ఆ రిమాండ్ నుంచి అతనికి బెయిల్ ఇస్తారు. జామీన్ అంటే బెయిల్. కనుక జామీను తీసుకుని బెయిల్ శాంక్షన్ చేశారు. వాళ్ళ దగ్గర పూచీకత్తు అంటారు. పూచీకత్తు తీసుకుని జామీను తీసుకుని హామీ తీసుకుని వారి సొంత జామీను మీద, వారి వ్యక్తిగత హామీ మీద వారిని విడిచిపెట్టారు. ఇక మనకు 10వ వచనం నుండి పౌలు గారిని సహోదరులు రాత్రికి రాత్రి బెరయాకు పంపించారు. తెస్సలోనిక నుంచి బెరయాకు 50 మైళ్ళు, 50 మైళ్ళ దూరం ప్రయాణం చేసి బెరయాకు వెళ్ళాడు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు చాలా గనులై ఉన్నారు, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. పౌలు శీలా చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేదో ప్రతిదినం లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. సమాజ మందిరంలో పౌలు శీలా వాళ్ళు ఎప్పుడైతే ప్రకటన చేస్తున్నారో, మళ్ళీ సువార్త చేస్తున్నారో, అక్కడున్నవారు స్ట్రాంగ్ బిలీవర్స్ ధర్మశాస్త్రం చొప్పున అలా ఉన్నవో లేదో పరిశీలన చేశారు. దే చెక్డ్ ద డాక్ట్రిన్స్. వాళ్ళు సిద్ధాంతాలను పరిశీలన చేశారు. అందుకే మనం బెరయా విశ్వాసులను మాదిరిగా పెట్టుకోవాలి.
మీకు ఏదైనా ఒక బోధ వినపడితే అది స్క్రిప్చర్ ప్రకారం ఉన్న బోధ కాదా చెక్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో బోధకులు ఎక్కువైపోయారు. బోధలు కూడా వక్ర మార్గ బోధలు ఎక్కువైపోయాయి. బైబిల్కు భిన్నంగా బోధించేస్తూ బైబిల్లో ఉన్న నమ్మకమైన సేవకుల వంటి వారమనే రంగు సమాజంలో కనపరుచుకుంటున్న దొంగ బోధకులు ఎక్కువయ్యారు. అందుకే ప్రతి బోధ నమ్మద్దు, ప్రతి బోధ నమ్మద్దు. బైబిలే తీసుకుంటారు, బైబిల్ నుంచే చూపిస్తారు, బైబిల్ వచనాలు చెబుతారు, కానీ బైబిల్ యొక్క సత్య సిద్ధాంతానికి భిన్నంగా వెళ్ళిపోతారు. అటువంటి ప్రమాదం ఉంది కనుక లేఖనాలను పరిశీలించి నమ్మాలి. ఒకవేళ ఆ పరిశీలనలో మీకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్న పరిశీలకుల దగ్గరకు వెళ్ళి ఇది సత్యమేనా అని అడిగి తెలుసుకోవాలి. నాకు ఒక స్నేహితుడు ఉన్నారు, అన్యుడు, ప్రభువుని ఎరగనివాడు. ఆయనకి ఎవరెవరో ఏమేమో వాక్యాలు పెడుతూ ఉంటారు, యేసయ్యకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా. ఇవన్నీ నిజమేనా నన్ను అడుగుతుంటాడు. మరి అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా, మరి నిజం కాదంటే ఎట్లా? అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా, నిజం కాదంటే ఎట్లా? చూడండి, కాలము, సమయము, స్థలము, వ్యక్తి, ఇవి చాలా ప్రాముఖ్యం. ఒక వాక్యం మనకు ఇవ్వబడినప్పుడు ఆ వాక్యము ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఏ వ్యక్తికి ఎందుకు చెప్పబడింది అనేది గనక వదిలేస్తే, అక్షరంగా తీసుకుని ఎప్పటికప్పుడు ఎప్పటికి అన్నట్టుగా దాన్ని అప్లై చేసుకుంటే దాని అర్థం మారిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని డిస్పెన్సేషనల్గా అర్థం చేసుకోవటం అంటే కాలానుకూలమైనటువంటి విభజన ప్రకారం అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. బెరయా విశ్వాసులు అలా పరిశీలించారు. దేవుని వాక్యం అలాగే చెబుతోందా? పౌలు గారు చెబుతున్నది దేవుని వాక్యంలో నుంచి చూపిస్తున్నది నిజమేనా అనేది బెరయా విశ్వాసులు వాళ్ళు పరిశోధన చేశారు. అలా మనం కూడా చేసుకోవాలా. ఎప్పుడైతే పరిశోధించారో వారిలో అనేకులు ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ బెరయా నుండి చాలామంది విశ్వాసం ఉంచారు. తెసలోనికలో విశ్వాసం ఉంచారు, బెరయాలో కూడా విశ్వాసం ఉంచారు. గ్రీసు దేశస్థుల నుంచి విశ్వాసం ఉంచారు, అలాగే భక్తిపరులైనటువంటి యూదుల్లో నుండి కొందరు విశ్వాసం ఉంచారు. అంటే యూదుల్లో నుంచి అన్యుల్లో నుంచి కూడా విశ్వాసులు వెలుపటికొచ్చి సంఘంగా ఏర్పడ్డారు. బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురిస్తున్నాడని తెసలోనికలో ఉండి యూదులు తెలుసుకొని బెరయాకి వచ్చి జనసమూహాలను రేపి కలవరపరిచారు. వీరికి ఏం పని లేదు, పోకిరి వాళ్ళని తీసుకురావటం, సువార్థికులను అడ్డగించడం, ఆ ఊరిని అనవసరంగా గలిబిలి చేయటం. వెంటనే సహోదరులు ఏం చేశారంటే పౌలును సముద్రం వరకు వెళ్ళమని చెప్పి పంపించేశారు. పౌలు ఎప్పుడైతే సముద్రం వరకు వెళ్ళాడో బెరయాలోనే శీల, తిమోతి నిలిచి ఉన్నారు. పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు ఆ సముద్రపు ఒడ్డు నుంచి అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తీసుకుని వెళ్ళారు. ఏథెన్స్ పట్టణం వరకు వారిని తీసుకుని వెళ్ళారు. గ్రీసులో ఉన్నది ఏథెన్స్ పట్టణం. బెరయా నుండి 270 మైళ్ళు అది ఏథెన్స్. బెరయా నుండి 270 మైళ్ళు. అయితే పౌలు గారిని ఏథెన్స్కు తోడుకొని వచ్చి శీల, తిమోతిని బెరయా నుండి సాధ్యమైనంత త్వరగా ఏథెన్స్కు రావాలని చెప్పి వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారు. అతను ఎందుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వెళ్ళారు. ఇక 16వ వచనం మొదలుకొని మనకు ప్రత్యేకంగా పౌలు ఏథెన్స్లో చేసినటువంటి సేవ కనపడుతుంది. ఏథెన్స్కు వెళ్ళినప్పుడు పౌలు గారు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ప్రీ ఇవాంజలిస్టిక్ సర్వే చేశాడు. అన్యజనుల మధ్య సువార్త ప్రకటన చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రీ ఇవాంజలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ సర్వే తెలుసుకోవాలి. ప్రీ ఇవాంజలిస్ట్ సర్వే అంటే సువార్త ప్రకటించడానికి ముందు ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరిగాడు. తిరిగినప్పుడు
అతనికి ఒక పాయింట్ అర్థమైంది. ఏమిటంటే అక్కడ అత్యధిక దేవతా భక్తి కలిగిన వారు ఉన్నారు, అందుకే విగ్రహ ఆలయాలు ఉన్నాయి అనేది పసిగట్టాడు. ఏథెన్సుల వారి కొరకు పౌలు కనిపెడుతూ ఉండి ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం చూచాడు. అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఇవాళ సువార్థికులకు నేను మనవి చేస్తున్నాను, విగ్రహాలు పౌలు గారి కాలం కంటే ఇప్పటి మన కాలంలోనే అత్యధికంగా ఉన్నాయి. కానీ మన ఆత్మ పరితాపం పట్టలేనట్టుగా ఉందా? ఆత్మ పరితాపం పట్టలేకపోయింది పౌలు గారి కంటే కారణం ఏంటంటే, దేవుని అతడు ప్రేమిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి విడిచి విగ్రహాలను పాటిస్తున్న వారిని చూచినప్పుడు సత్యం వారికి చెప్పకుండా ఉగ్గబట్టుకోలేకపోయాడు, ఉండలేకపోయాడు. అది పరితాపం పట్టలేకపోవటం అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు షట్ హిజ్ మౌత్. హీ ఓపెన్డ్ హిజ్ మౌత్ అండ్ ప్రొక్లెయిమ్డ్ గాస్పెల్. ఊరికే ఉండలేకపోయాడు, పరితాపం పట్టలేకపోయాడు. కాబట్టి సమాజ మందిరంలో యూదులతో, భక్తిపరులైనటువంటి వారితో, ప్రతిదినం సంత వీధిలో తను కలుసుకున్న వారితో తర్కిస్తూ వచ్చాడు. మార్కెట్ ప్లేస్లో, సమాజ మందిరంలో, మార్కెట్ ప్లేస్లో వాదం చేస్తూ వచ్చాడు. ఎపిక్యూరియులతోనూ స్తోయికులతోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. కొందరు ఈ వదరబోతు చెబుతోంది ఏమిటి అని చెప్పారు. అయితే యేసుని గురించి, పునరుద్ధానాన్ని గురించి పౌలు ప్రకటించాడు కనుక మరికొందరు వీడు అన్యదేవతలు ప్రచురిస్తున్నాడని చెప్పుకున్నారు. ఆ ప్రాంతం అంతా విగ్రహాలు, అన్యదేవతలు కనుక క్రొత్త దేవతలు ప్రకటిస్తున్నారు అని చెప్పి వాళ్ళు భావించారు. తమ స్థానిక దేవతలు కాక క్రొత్త దేవతలు, అన్యదేవతల గురించి చెబుతున్నారని మరికొందరు అన్నారు. అంతటి వారు అతను వెంట పెట్టుకుని అరేయోపగు అనే సభకు తీసుకుని పోయారు. అక్కడ నీవు చేయించున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోవచ్చా అని చెప్పి ప్రశ్నించారు. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు కనుక వీటి భావం ఏమిటి మేము తెలుసుకోగోరుతున్నాము. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు, వినుట యందు మాత్రమే తమ కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. ఇది వాళ్ళ యొక్క నైజం. క్రొత్త సంగతులు తెలుసుకోవాలనేటువంటిది వారి ఇంట్రెస్ట్, వారి ఆసక్తి. అప్పుడు అరేయోపగులో పౌలు గారు చేసినటువంటి ప్రసంగం మనకు 22వ వచనం మొదలుకొని మనకు ఇంచుమించుగా చివరి వరకు కూడా ఇదే కనబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. అరేయోపగు ఏథెన్స్లో పౌలు గారు చేసినటువంటి సువార్త ప్రకటన విధానం నేటి అన్యజనులకు క్రైస్తవులు సువార్త ప్రకటించేటప్పుడు పాటించదగినటువంటి ఒక మోడల్ ప్రీచింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో దేవతా భక్తి కలిగిన వారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. పొగడతా వారిని ఆకర్షించాలి. మొట్టమొదట వారు నీ మాట వినేటట్లుగా చేసుకోవాలి అంటే పొగడతా. చూడండి, నీ శ్రోత ఎవరో అర్థం చేసుకోవాలి. మొదట నీ శ్రోత యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. నీ శ్రోత యొక్క విశ్వాసాలు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఒక అన్యునికి నువ్వు సువార్త చెప్పేటప్పుడు మతం పట్ల, మత విషయాల పట్ల అతనికి ఉన్నటువంటి అవగాహనలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు అర్థం చేసుకోవాలి. మేము హగై అనేటువంటి అంతర్జాతీయ సెమినార్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు వాక్యోపదేశాలు ఆ పరిచర్య ద్వారా చెబుతున్నప్పుడు హిందువులకు సువార్త ప్రకటించడం ఎట్లు అనేటువంటి అంశాన్ని ఒక సహోదరుడు 5-6 గంటల పాటు వివరించేవారు. అందులో హిందువుల యొక్క భావనలు, మతం అంటే, దేవుడంటే వారికున్న అభిప్రాయాలు, తర్వాత వారి మతంలో ఉన్నటువంటి కొన్ని విశ్వాసాలు, వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు మతాన్ని కానీ, దేవుణ్ణి కానీ, విశ్వాసాన్ని కానీ, వారు నడవవలసిన మార్గ విషయాల్లో కానీ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అవన్నీ చెప్పేవారు. ఎందుకంటే అవన్నీ తెలియకుండా బోధిస్తే సువార్త ప్రకటనకు అవన్నీ కావాలా అని మీరు ప్రశ్నిస్తే అవి వింటున్న శ్రోతను గెలుచుటకు, ప్రభు కొరకు సంపాదించుటకు ఆ సమాచారం మనకు ఉండటం మంచిది.
వారి అభిప్రాయములో నుండే నూతన ప్రశ్నలు పుడతాయి. మనం చెబుతున్న సువార్త వారు విన్న వెంటనే వారికి తెలిసిన దాంతో బేరీజు వేసుకుంటారు. వేసుకొని మనం చెప్పిన సువార్తకు భిన్నమైన ప్రశ్నలు వారు లేవనెత్తినప్పుడు వారి విశ్వాసము గురించి, వారి యొక్క మత అంశాలను గురించి తెలిసిన వారమైతే దానికి సరైన జవాబు వాక్యం నుండి చెప్పడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అందుకని ఇవాంజలిజంలో జెంటైల్ పీపుల్కి సువార్త అందించేటప్పుడు వారి యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసాలను గురించి ఎరిగిన వారమై ఉండాలి. వారిని రీచ్ అవటానికి వారిని విమర్శించకూడదు. వారి యొక్క వ్యక్తిగత విశ్వాస భక్తిని గురించి ప్రశంసించాలి. వారి భక్తి మంచిది, వారి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, దేవుడు లేడని అంటలేదు, వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు. కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు అని వారికి తెలియదు. కాబట్టి వారికి దైవభక్తి ఉంది, దేవుడు నమ్ముతారు, కానీ ఆ దేవుడు ఎవరు అనేది వారు పూర్తిగా ఎరుగరు. సత్యదేవుడిని ఎరుగరు, దేవుణ్ణిగా అనేకులను భావిస్తూ పూజిస్తున్నటువంటి భక్తి కలిగిన వారే. అందుకనే మీరు సమస్త విషయాల్లో దేవతా భక్తి కలిగిన వారు అని నాకు అనిపిస్తోంది. దేవతా భక్తి కలిగిన వారు నాకు కనబడుతుంది. నేను సంచరిస్తూ మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం మీద నాకు కనపడెను. దాని మీద రాసింది ఏమిటో తెలుసా? తెలియబడిన దేవునికి అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో అవకాశంగా తీసుకున్నాడు. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఒక విగ్రహం మీద తెలియబడిన దేవునికి అని రాసింది కనుక దాన్ని ఉపయోగించుకొని తెలియబడని దేవుడని మీరు ఎవరిని గురించి అయితే అనుకున్నారో ఆ తెలియబడని దేవుడే యేసుక్రీస్తు అనేది వారి మధ్యన విసిద్ధపరచడానికి ప్రారంభించాడు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని మీకు తెలియజేస్తున్నా, ప్రచురపరుస్తున్నా. జగత్తును అందుల సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశముకు భూమికి ప్రభువు అయినందున హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. దేవుడు ఆలయాల్లో నివసింపడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆలయాలలో నివసింపడు. దేవుడు పరలోకములో నివసిస్తాడు. దేవుని యొక్క సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు మరణించడానికి ముందటి కాలంలో, మోషే కాలం నుండి ప్రభు మరణించే వరకున్న కాలం వరకు మందసం పెట్టి ఎందు దేవుని సన్నిధి ఉండేది. కనుక దేవుని సన్నిధి ప్రెజెన్స్ మాత్రమే అక్కడ ఉంది. దేవుడు పరలోకమందున్నాడు. ఎప్పుడైతే గాడ్స్ ప్రెజెన్స్ ఉందో గాడ్ విల్ స్పీక్ త్రూ దట్. దేవుడు ఆ కరుణాపీఠం నుండి మాట్లాడుతూ వచ్చేవాడు. కనుక ఈ అనుభవం వేరు, విగ్రహం వేరు. ఓల్డ్ టెస్టిమెంట్లో జూయిష్ టెంపుల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద టెంపుల్స్ ఆఫ్ ద జెంటైల్స్. అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని క్లబ్ చేసేయకూడదు. యూదుల మందిరాన్ని కూడా అన్యుల యొక్క విగ్రహ మందిరంతో పోల్చేయకూడదు. ఆయన హస్తకృతమైన ఆలయాల్లో నివసింపుడు. ఆయన అందరికీ జీవం, ఊపిరి, సమస్తం దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడ్డు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నటువంటి మనుషులను ఆయన ఒక్కడి నుండే సృష్టించాడు. వారు ఒకవేళ దేవుని తడుములాడి కనుగొంటారేమని తను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. తనను వెతికే వారికి తన నివాస స్థానమునకు ప్రజలు రావటానికి పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లో కూడా కొందరు చెబుతున్నారు. వారి కవీశ్వర్లు కూడా యాడ్ చేశాడు. వాళ్ళు కూడా ఇదే చెబుతున్నారు. దేవుడు ఆలయాల్లో నివసింపడు,
మనుషులు సృష్టించినాడు, మనుషుల చేత సేవించబడ్డు, ఇవన్నీ కూడా మీ కవీశ్వర్లు కూడా చెబుతున్నారు. మనము ఆయనలో ఉన్నాం కానీ ఆయన సృష్టిలో లేడు, సృష్టి ఆయనలో చలిస్తోంది. కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. టెంపుల్లో ఉన్నటువంటి రాతి బంగారు వెండి విగ్రహాల్లో దేవుడున్నాడని దైవత్వం ఉన్నదని తలంచకూడదు. దేవుడు వేరుగా ఉన్నాడు, దేవుడు సృష్టిలో లేడు, సృష్టే దేవునిలో ఉంది కనుక విగ్రహాలు దేవుడు కాదు అనేది చెబుతూ వచ్చాడు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అజ్ఞాన కాలాలంటే బిఫోర్ ద క్రైస్ట్, క్రీస్తు యొక్క మరణమునకు ముందటి కాలం అజ్ఞాన కాలం. ఎందుకంటే జ్ఞానము ప్రదర్శించబడింది క్రీస్తునందే. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30 యేసుక్రీస్తు దేవుని జ్ఞానం అని రాయబడింది. దేవుని జ్ఞాన ప్రత్యక్షత, జ్ఞాన ప్రదర్శన, సిలువలో దేవుని యొక్క మహాజ్ఞాన సంకల్పం బయలుపరచబడి నెరవేర్చబడింది. కాబట్టి అది అజ్ఞాన కాలం, దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడు అయితే అన్నప్పుడు యేసుక్రీస్తు మరణానంతరం అయితే అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కమాండ్మెంట్, గ్రేట్ కమిషన్, గ్రేట్ కమాండ్మెంట్, మహా ఆజ్ఞ ఏమిటి అంటే సర్వలోకము కూడా సువార్త నమ్మాలి, అందుకు దాన్ని ప్రకటన చేయాలి. కాబట్టి మనుషులకు ఏమని ఆజ్ఞిస్తున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. రిపెంటెన్స్, పశ్చాత్తాపడండి, పాపమును గురించి పశ్చాత్తాపడండి. దేవుని యొద్దకు వచ్చి మీ జీవితాలను గురించి, బ్రతుకులను గురించి పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు? ఎందుకు అని అనగా దేవుడు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నియమించాడు. అలా నియమించాడంటానికి ఒక తీర్పు తీర్చే మానవుడిగా యేసుక్రీస్తు నియమించాడు. ఇది ఆధారంగా కనబడుతుంది అంటాడు. 31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడం ఒక దినము నిర్ణయించాడు. ద డే ఆఫ్ జడ్జిమెంట్ వాజ్ డిక్లేర్డ్ బై గాడ్, డిసైడెడ్ బై గాడ్. అది ఆయన నిర్ణయం చేసుకున్నాడు, ఆయన అనౌన్స్ చేసుకున్నాడు ఆయనకి. కనుక హీ డిసైడెడ్, ఆయన నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి మృతులలో నుండి ఆయనను లేపాడు కనుక దీనికి అందరికి ఆధారం కలుగు చేశాడు. ఏమిటి ఎవిడెన్స్ ఏంటి? ఈయన తీర్పు తీరుస్తాడని అంటే మృతుల్లో నుండి ఈయన లేపాడు, మృతులలో నుండి ఈయనను లేపాడు కాబట్టి ఇదే ఆధారం అన్నాడు. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి వింటామన్నారు. అలాగా ఉండగా పౌలు వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించారు. వారిలో అరేయోపీయుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీ వీరితో కూడా ఉన్నారు. వారితో మరికొంతమంది ఉన్నారు. పౌలు గారి యొక్క సువార్త పరిచర్య అరేయోపగులో చెప్పినప్పుడు స్పందన ఎట్లా ఉందంటే చాలామంది లేచి వెళ్ళిపోయారు, తర్వాత చూద్దాంలే అని. కొంతమంది తిరస్కరించి అపహాస్యం చేసి వెళ్ళిపోయారు. కానీ ఒక గుంపు మాత్రం దమరి అనే స్త్రీ, థియోనూసియా అనేటువంటి పురుషుడు, వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో కొందరు పౌలు గారి యొక్క విశ్వాసాన్ని అంగీకరించారు. అక్కడ ఏథెన్స్లో సంఘం ఏర్పడింది. ఏథెన్స్లో కూడా సంఘం ఏర్పడింది. 17వ అధ్యాయంలో ఈ సంఘం ఏర్పడటంతో ఇక్కడ మనం 17వ అధ్యాయాన్ని ముగించుకుంటాం. ఇక 18వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీకి వెళ్ళటం, ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళటం, అలాగే
కొరింథీ నుండి ఆయన ఎఫెసు బయలుదేరి కైసరియా రేవు మార్గంగా యెరూషలేముకి వెళ్ళి అక్కడి నుంచి అంతియోక్యకి వెళ్ళిపోవటం, దాంతో రెండవ మిషనరీ ప్రయాణం ముగించడం 18వ అధ్యాయం 22 వచనాల్లో మనకు కనబడుతుంది. 18వ అధ్యాయ ధ్యానంలో మరిన్ని రెండవ మిషనరీ ప్రయాణ వివరాలు తెలుసుకుందాం.